హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈ వీడియోలో అయితే నేను మ్యాథ్స్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ బిట్ అండి, నా వద్ద కొంత సొమ్ము ఉంది. నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత? ఇక్కడ ఏమడిగాడు? అతనికి 200 ఇస్తే 780 అవుతుందంట. కానీ అతని దగ్గర ఫస్ట్ ఉంది ఎంత అనేసి అడిగాడు. 780లో నుంచి 200 తీసేయండి. సో అతని దగ్గర ఉన్న సొమ్ము ఎంత అంటే 780 200. ఫస్ట్ ఒక 80 200 580. అతని దగ్గర ఎంత ఉందంటే ఫస్ట్ ఉన్న సొమ్ము 580 రూపాయలండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 వచ్చాయి. అయితే ప్రతి కిలోకి ఎంత అవుతుంది అనేసి అడిగాడు. ప్రతి కిలో అంటే కిలోకి ఎంత ఆమెకు వచ్చిన సొమ్ము అనేసి అడిగాడు. సో 960 డివైడెడ్ బై 5 చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. 5 1 5, 4 6 0, 5 9 45, 1 0, 5 2. సో ఎంత వస్తుందంటే ఒక కిలోకి 192 రూపీస్ అండి. నెక్స్ట్, సూక్ష్మీకరించండి. క్రింద ఇచ్చిన దాన్ని సూక్ష్మీకరించాలండి. సో ఇక్కడ ఏదన్నా క్యాన్సిలేషన్ పోతుందేమో చూసుకోండి. క్యాన్సిలేషన్ పోతే మాత్రము 3 3s 3 5s 3 1s 3 1s 5 1s 5 1s. నెక్స్ట్ 2 7s 2 8s 4 1s 4 2s 7 1s 7 1s. సో మనకు రిమైనింగ్ వాల్యూ 1/2. రిమైనింగ్ వాల్యూ ఎంత అండి? 1/2 ఉంటుందండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, z ప్లస్ 15 = 4/9 అయినా z వాల్యూ ఎంత? సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈక్వల్ టు చేస్తే మనకు z వాల్యూ వచ్చేసి 12 వస్తుందండి. 12. z వాల్యూ ఎంత వస్తుందంటే మనకు 12 వస్తుంది. ఒకసారి చూడండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలండి. 9z = 4z అండి. 4z ఇటు తీసుకొస్తే 4z = 15. 4s 60 అండి. 9లో నుంచి 4 పోతే 5z = 60. 5 12s. z వాల్యూ ఎంత అంటే 12 అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 12. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనం అవుతుంది. పరిపూర్ణ ఘనం అవ్వడానికి దాన్ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించాలి అంటే మీరు ఒకసారి పరిపూర్ణ ఘనం అవ్వాలండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో అది పరిపూర్ణ ఘనం అవ్వాలంటే ఆ నెంబర్ ఏది? 29 అనేది పరిపూర్ణ ఘనం అనేది ఏ కనిష్ట పూర్ణ సంఖ్య పరిపూర్ణ ఘనం అనేది అవుతుంది అంటే 44. చూద్దామండి, 44తో గుణిస్తే అంటే ఒకసారి మనము ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కూడా ఆన్సర్ అనేది రాబట్టుకోవచ్చు సమ్టైమ్స్. 44 44 2s 44 3s 44 2s 44 2s వచ్చేసి 88. రిమైనింగ్ వాల్యూ 308. 44 7s 308. దాని యొక్క భాగఫలము 27. 27 అనేది పరిపూర్ణ ఘనం అవుతుందండి. 3 క్యూబ్ 3 3s 9, 9 3s 27. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి అంటే 1,50,000 ఈస్ట్ 50,000. 3 zeros 3 zeros. 5 1s 5 3s 0. 30:1% అండి. పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి
సంపాదించేది 50,000 పొదుపు చేసి మరియు 50,000 ఆదా చేస్తుంది. సంపాదించేది ఎంత అనేసి అడిగాడండి. 15 లక్షలు. సో ఆన్సర్ అనేది 30:1 వస్తుంది, 3:1 రూపంలో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఇంకో 0 ఉంటుంది, 4 జీరోలు పోతే 3:1 వస్తుందండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, 1/10ను శాతంలోకి మార్చిన 1/10ని శాతంలోకి మారిస్తే ఏమవుతుందంటే 0.10% అవుతుందండి. 1/10ను శాతంలోకి మారిస్తే 10% అవుతుంది. నెక్స్ట్, ఒక వస్తువు ప్రకటన వెల 840 రూపాయలు మరియు అమ్మకపు వెల 714 అయిన రుసుము శాతము. ఒక వస్తువు ప్రకటన వెల అసలు వెల 840 అయితే అన్ని అమ్మిన వెల 714. దాని రుసుము శాతము, డిస్కౌంట్ అనేది ఎంత అనేసి అడిగాడండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 15% వస్తుందండి. నెక్స్ట్, 2 సంవత్సరాల్లో 56,000 మొత్తము పై వచ్చిన వడ్డీ 280 అయిన వడ్డీ రేటు అడిగాడండి. TTR/100 ఈ ఫార్ములాని అప్లై చేసుకొని ఈ ఫార్ములాని చేస్తే ఆన్సర్ వచ్చేసి 0.25% వస్తుందండి. 0.25%. నెక్స్ట్, 1/4 + 0/4ను సూక్ష్మ రూపంలో రాయగా 1/4 + 0/4. సో దీనికి లవహారాలు సమానం కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి 1/4 వస్తుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1/4. లవాలు 2 సమానము, సో రెండింటికి కలిపి 4, 1 + 0, సో 1/4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, దత్తాంశము యొక్క బాహుళకం అడిగాడండి. బాహుళకము 13, 16 అంటే మెనీ టైమ్స్ రిపీట్ అయ్యింది ఏది? మెనీ టైమ్స్ రిపీట్ అయిన దాన్ని బాహుళకం అంటారండి. బాహుళకం వచ్చేసి 14 అండి. దీనికి 14 బాహుళకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్రం చుట్టుకొలత. దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా వచ్చేసి L/D. సో దీని యొక్క దీర్ఘచతురస్రం ఎంత, పొడవు ఎంత, చుట్టుకొలత ఎంత అంటే 5×15. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీర్ఘచతురస్రం 2L+B అండి. దీర్ఘచతురస్రం ఫార్ములా 2L+B. 2×L+B 5 + 3 8 16 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 16. నెక్స్ట్, ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజము 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే ఆ త్రిభుజం అనేది ఏమవుతుంది అనేసి అడిగాడు. అది వచ్చేసి లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుందండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఘనం యొక్క తలముల సంఖ్య, ఘనం యొక్క ఫేసెస్, ఘనానికి ఎన్ని తలాలు ఉంటాయి అనేసి అడిగాడు. ఘనం యొక్క తలాల సంఖ్య వచ్చేసి 6 అండి. 6 ముఖాలు ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి ఘనానికి. ఒకసారి లెక్కేసుకోండి క్యూబ్ని. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 125 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత? సారీ, 2 కోణాలు టోటల్గా 180. మొత్తం వచ్చేసి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 అయినప్పుడు మనకు 2 కోణాలు మొత్తం ఇచ్చాడు. అంటే మూడో కోణం కనుక్కోమన్నాడు. 180 డిగ్రీస్లో నుంచి 125ని తీసేస్తే రిమైనింగ్ వాల్యూ ఏదైతే వస్తుందో అది మనకు మూడవ కోణం అవుతుందండి. 55. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 55. కోణం యాంగిల్ AOBలో శీర్షము, యాంగిల్
ఏఓబిలో శీర్షం వచ్చేసి ఓ అవుతుందండి. ఓ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఫర్ సపోజ్ ట్రయాంగిల్, ఇది యాంగిల్ ఏఓబి, ఇది ఏ ఇది బి అనుకుంటే ఈ యాంగిల్లో ఉన్న వాల్యూ ఓ. సో యాంగిల్ ఏఓబిలో శీర్షం ఏంటి అంటే ఓ. నెక్స్ట్ 5pq మైనస్ 2pq² ప్లస్ 5p² నుండి 5p² మైనస్ 3pq ప్లస్ 5pq² ను తీసివేసిన. సో ఇక్కడున్న ఫార్ములాస్ని బేస్ చేసుకొని అన్నింటినీ కరెక్ట్గా వేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, సింప్లిఫై చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8pq మైనస్ 7pq² ప్లస్ p² అనేది వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అవుతుందండి సింప్లిఫై చేస్తే. నెక్స్ట్ l+m² మైనస్ 4lm యొక్క కారణాంకాలు. l+m² మైనస్ 4lm యొక్క కారణాంకాలు. l+m² మైనస్ 4lm యొక్క కారణాంకాలు వచ్చేసి l-m² అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. l-m² యొక్క ఫార్ములా వచ్చేసి l-m². దీన్ని అప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు, 0.016 మిల్లీమీటర్ల మందం గల 5 పేపర్లు కలవు. అయినా పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం ఎంత? ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్ల మందం గల పుస్తకాలు 5 అంటే ఇంటూ చేసుకోవాలండి. 20 మిల్లీమీటర్లు ఇంటూ 5 to 25 100 మిల్లీమీటర్స్. నెక్స్ట్ 0.016 మిల్లీమీటర్లు 5. సో రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మనకు వచ్చే మిల్లీమీటర్లని సో మీటర్ స్క్వేర్గా రాసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేసి ఎంత వస్తుందంటే 1.0008 ఇంటూ 10² వస్తుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మొత్తం బరువు అడిగాడండి, మొత్తం మందం ఎంత అనేసి అడిగాడు. సో ఇచ్చిన జీరోల ప్రకారము అదొక 100, దీనికి వచ్చే వాల్యూ మొత్తం కలిపితే 1.008 ఇంటూ 10² వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ a=2 b=-2 అయిన a² ప్లస్ ab ప్లస్ b² విలువ ఎంత? సో ఏ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. ఏ వాల్యూ a² చేస్తే 4 ప్లస్ ab అంటే -4 వస్తుందండి. 2 ఇంటూ -2 -4 ప్లస్ b² వాల్యూ 4 ప్లస్ 4 -4 క్యాన్సిలేషన్ పోతే మనకు వచ్చే వాల్యూ 4 అండి. రిమైనింగ్ వాల్యూ 4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందని గమనించింది. 400 మిల్లీలీటర్ల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరము? అంటే ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్లు గమనించినప్పుడు 400 మిల్లీలీటర్లను ఏం చేయాలంటే 5తో డివైడెడ్ బై చేస్తే అంటే దాన్ని భాగాహారం చేయాలండి. చేస్తే మనకు ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం అనేది తెలుస్తుంది. సో మనకు వచ్చేసి 5 8 40 0. మొత్తం ఎన్ని షాంపూ ప్యాకెట్స్ కావాలంటే 80 షాంపూ ప్యాకెట్స్ కావాలండి. టోటల్గా ఎన్ని షాంపూ ప్యాకెట్స్ కావాలంటే 80. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ ఒక్కొక్కసారి పేపర్ అనేది చాలా ఈజీగా ఇస్తాడు, ఒక్కొక్కసారి టఫ్గా ఉంటుందండి. ఒక కారు 2.5 గంటలో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయం. అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? 2.5 గంటలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది? 2.5 గంటలో అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది అనేది తెలుసుకోవాలి. సో మనము ఈ 2.5 అవర్ని ఏం చేయాలంటే మినిట్స్లోకి మార్చుకోవాలంటే మినిట్కి 60 మినిట్స్ లెక్కన 2 hours 30 అంటే మొత్తంగా 60 టోటల్ 150 మినిట్స్లో 90 కిలోమీటర్స్ అనేది వెళ్తే
30 కిలోమీటర్స్ ప్రయాణించడానికి పట్టు సమయము ఎంత? 150 మినిట్స్లో 90. 30 దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 30 అంటే 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది అంటే మనకు 30 నిమిషాలు పడుతుందండి. 30 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఒక దీర్ఘగణం ఇచ్చి దాని యొక్క కొలతలు ఇచ్చాడండి. అయితే ఇందులో అవి 6 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్. ఇందులో ఒక భుజం వచ్చేసి 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న సమూహాలుగా ఉంచగల సంఖ్య. వృత్తం యొక్క వ్యాసార్థం ఫార్ములా వేసుకొని దాని యొక్క వ్యాసార్థం ఆర్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఆర్ వాల్యూ వచ్చేసి మనకు 7 సెంటీమీటర్స్ వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే. నెక్స్ట్, మెథడాలజీ బిట్స్ అండి. గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలగు వాటితో గల సహసంబంధము. గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రము, అదేవిధంగా మిగిలిన సాంఘిక శాస్త్రం మొదలగు వాటితో గల సహసంబంధం ఏంటి అనేసి అడిగాడండి. అది వచ్చేసి బాహ్య సహసంబంధం అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాహ్య సహసంబంధం. గణితానికి, భాషకి, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రానికి బాహ్య సహసంబంధం ఉంటుంది. నెక్స్ట్, గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాల అమరిక దీని కిందికి వస్తుంది. పాఠ్యాంశాల కాఠిన్యతని బట్టి దాన్ని విభజించి పాఠ్యాంశాల అమరిక వివరించి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇది దేని కిందకు వస్తుంది అంటే ఏకకేంద్ర పద్ధతి కిందికి వస్తుందండి. ఏకకేంద్ర పద్ధతి కిందికి వస్తుంది. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు. అన్వేషణ పద్ధతి కనుగొన్నది ఆమ్స్ట్రాంగ్ అండి. ప్రొఫెసర్ ఆమ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని కనుగొన్నాడు. హ్యూరిస్టిక్ మెథడ్. నెక్స్ట్, గణితం అంటే ఇష్టము, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు. గణితం అంటే ఇష్టము మరియు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎక్కడ అంటే గణితం క్లబ్లో చర్చలు అనేది ఎక్కడ జరుపుతారంటే గణితము క్లబ్లో జరుపుతారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. గణిత ప్రయోగశాలలో చర్చలు జరగరు, అసెంబ్లీలో జరపరు, గణిత లైబ్రరీలో సైలెంట్ ఉండాలి. సో చర్చలు జరిగేది ఎక్కడ అంటే గణితం క్లబ్లో. నెక్స్ట్, ప్రాథమిక స్థాయి గణిత పాఠ్యపుస్తకంలోని సమస్యలకు పాటించవలసిన సూత్రం. ప్రాథమిక స్థాయి గణిత పాఠ్యపుస్తకంలో సమస్యలకు పాటించవలసిన సూత్రం ఏంటి అంటే ప్రాథమిక స్థాయిలో సరళత నుంచి క్లిష్టత వైపు వెళ్ళాలండి. ప్రాథమిక స్థాయిలో సరళత నుండి క్లిష్టత వైపుకు వెళ్ళాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ప్రతి పిల్లవాని బలాలు, బలహీనతల గురించి వాటికి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు. ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి యూజ్ అయ్యే పరీక్షలు ఏవి అంటే అవి లోప నిర్ధారణ పరీక్షలు, డయాగ్నోస్టిక్ టెస్ట్, లోప నిర్ధారణ పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇది మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎఫెక్ట్గా ఉందా లేదా, ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అనేవి కొంచెం డల్గా వచ్చాయి. సో ఇది వీడియో అనేది ఎఫెక్టివ్గా ఉందా లేదా అనేది నాకు కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.